ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరి పైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు, సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారు. అలాగే స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరూ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా మీ సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. ఈరోజు నీకు తియ్యటి శుభవార్త చెప్పాలి అని వచ్చాను. కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు. చూసిన వెంటనే నన్ను కానీ, లక్ష్మీనారాయణమూర్తి కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. మీరు బాబా గారిని కానీ, లక్ష్మీనారాయణమూర్తిని కానీ తాకండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. బిడ్డ, అవసరపడి, తొందరపడి ఈ మాటలను తోసివేయవద్దు. జాగ్రత్తగా వినమ్మా. నువ్వు కోరింది నీ దోసెట్లో పడబోతుంది. ఇలా చెప్పటం 5వసారి తల్లి. ఈసారైనా విని ఈ అదృష్టాన్ని అందుకో అమ్మా. చూడు తల్లి, నేను చెప్పే మాట ప్రతిసారి కూడా వినకుండా తోసివేస్తున్నావు. దాన్ని పాటించకుండా ఉన్నావు. ఈసారి మాత్రం తప్పకుండా వినమ్మా. నీకు ఎన్నోసార్లు, కనీసం 5 సార్లైనా సరే నీకు చెప్పి ఉంటాను. తొందరపడి నా మాటలను అశ్రద్ధ చేయవద్దు అని. నీ కష్టాలన్నీ కూడా తీరి నువ్వు కోరుకున్నది నీ దోసెట్లో చేరవేసే సమయం అయితే వచ్చేసింది. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. నీ కష్టాలన్నీ దూరం చేసి సంతోషం అనే పూలమాల నీ మెడలో వేయబోతున్నాను. ఆనందం అనే ఒక పూబంతిని నీ చేతిలో పెట్టబోతున్నాను. ఇక నీ కష్టాలు తీరినట్లేనమ్మా. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, అది సంతోషం, డబ్బు కావచ్చు, నీ బిడ్డల ఆనందం కావచ్చు, నీ బిడ్డల చదువులు, నీ బిడ్డల పెళ్ళిళ్ళు, ఏదైనా సరే తప్పకుండా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుందమ్మా. ఇన్ని రోజులు ఏమైంది బాబా? ఇన్ని రోజులు కూడా నిన్నే కదా ప్రార్థించాను. కానీ నాకు ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు? ఇన్ని రోజులు నా కోరిక నెరవేరకుండా ఇలా ఎందుకు చేశావు అనే ప్రశ్న నీలో ఉంది. సరే తల్లి, చెబుతాను వినమ్మా. ఏదైనా సరే సరైన సమయం రావాలి. నీకు సరైన సమయం అనేది కాలానికి తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు కాలం తప్పకుండా నీకు తీసుకువస్తుంది. నీకు కావాల్సింది నువ్వు వద్దన్నా సరే నీ చేతిలో పెడుతుంది. నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచే నీకు అన్నీ కూడా మంచి కాలంగా మారుతుంది. దాని ముందుకు చేరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ సాయి తండ్రికి తెలుసమ్మా. అలాగే విధికి కూడా తెలుసమ్మా. అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదు, చేరకూడదు అనేది ఏదీ లేదు. కానీ నీ ఆరాటం అలా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకో అమ్మా, ఎదురుచూపులో ఉన్న ఆనందం వచ్చేసిన తర్వాత దాని విలువ అనేది తగ్గిపోతుంది. మనకి ఒక విషయం జరగాలి, ఒక వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అది ఒక్కసారి నీ చేతిలోకి వస్తే, నీ సొంతమైనప్పుడు దాని విలువ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఇంకొంచెం నువ్వు ఎదురు చూపుతో, ఇంకొంచెం ఆశ పెట్టుకుని నువ్వు దాన్ని దక్కించుకున్నప్పుడు, దాన్ని ఎంతో పవిత్రంగా, భద్రంగా చూసుకుంటావు. అప్పుడు దాని విలువ అనేది నీకు తెలుస్తుంది. అందుకే ఆలస్యంగా వచ్చింది శాశ్వతంగా ఉంటుంది, నిరంతర సంతోషాన్ని ఇస్తుంది అని నేను చెబుతూనే ఉన్నాను కదమ్మా. ఇందుకే తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటావు.
ఇక మీదట అంతా ఎత్తుకే దిగటం అనేది ఉండదు. ఏదైనా సరే నీకు చేరే కాలం అనేది వచ్చింది కదా! కాబట్టి నువ్వు పైపైకి ఎక్కుతూ ఉంటావు. నువ్వు ఏది తాకినా సరే అది విజయవంతంగా ముగుస్తుంది. నువ్వు ఏది కోరినా అది నీ వద్దకు చేరుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా అది మంచిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా. ఎన్నో పనులు చెయ్యాలి. ఎన్నో ఆలోచనలు, సంపాదన కోసం నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా! ఏదో ఒకటి చెయ్యి. నీ మనసులో ఏదైతే ఉందో దానిని ఆరంభించు. అది ఎలా అవుతుందో, ఎవరు నాకు సహాయంగా ఉంటారో అనే ఆలోచనే పెట్టుకోవద్దు. ఎందువల్లంటే వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలని ఆపేస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో దానిని నువ్వు ఖచ్చితంగా ప్రారంభించు. నీకు ఎవరు తోడుంటారు అనే దిగులే వద్దు. ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా నీ సాయి తండ్రి నీకు మనోధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు అభివృద్ధి కోసం వేసే ముందు అడుగులో నీకంటే నీ సాయి తండ్రి ముందడుగు ఉంటుంది. నీ అడుగుకు ముందు నా అడుగు ఉంటుందమ్మా. నీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగించి అభివృద్ధి వైపుకి నీకు దారి చూపిస్తానమ్మా. కాబట్టి నీకు ఎవరు తోడు ఉన్నా లేకున్నా ఈ సాయి తండ్రి మాత్రం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని వాగ్దానం ఇస్తున్నానమ్మా. కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. నువ్వు ఏదైతే చెయ్యాలి అని ఆలోచిస్తున్నావో దానిని తప్పకుండా మొదలుపెట్టు. తప్పకుండా అందులో నువ్వు విజయవంతమవుతావు. ఏదైనా సరే ప్రయత్నం అనేదే కదా మొదటి మెట్టు. ఆ మెట్టు మీద నువ్వు మొదటి అడుగు పెట్టినప్పుడే తర్వాత మెట్టుకి ఎక్కగలుగుతావమ్మా. కాబట్టి ప్రయత్నం అనేది ఆపవద్దు. నువ్వు తక్కువ మొత్తంలోనే మొదలుపెట్టు. ఖచ్చితంగా నువ్వు లాభాల వైపుకి ఎలా వెళ్ళాలో నువ్వు క్షుణ్ణంగా పరిశీలించి లాభాల వైపు చేరుకో తల్లి. నీలోని ప్రతిభను తియ్యి. నీలో ఉన్న ప్రతిభను మొత్తం కూడా రంగరించి నీ అభివృద్ధికి తోడ్పాటు చేసుకో. ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి. నువ్వే చూసుకోవాలి. నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నీకు తెలిసినట్లుగా మరెవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి నీ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా మలుచుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనే అవగాహన ఉంటుంది. ఇన్ని రోజులు జరిగిపోయిన దానికి, నువ్వు పడిన కష్టాలకి, అవమానాలకి, అలాగే నువ్వు పడ్డ బాధలకి, కన్నీటికి, నీలోని మదనకి అంతా కూడా ఏది కారణం అని ఆలోచిస్తూ ఉండకు. ఇక మీదట నా జీవితం బాగుంటుంది, నేను తీర్చిదిద్దుకోగలను అనే ధైర్యాన్ని నీలో పెంచుకోవాలి. కాబట్టి నువ్వు నలుగురికి దారి చూపించాలి. నీది నలుగురికి పెట్టేలా ఉండాలి. దానికి తగ్గ ప్రయత్నం అనేది చెయ్యి. తప్పకుండా నీకు విజయం అనేది ఈ బాబా కల్పిస్తాడమ్మా. అర్థమైంది కదమ్మా. నువ్వు ఏ పనినైతే ఆరంభించాలి అని అనుకుంటున్నావో ఆ పనిని తప్పకుండా ఆరంభించు. అది ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ఏదైనా సరే ప్రయత్నించి చూడు. పోతే ఏముంది, అనుభవం. గెలిస్తే విజయమే కదా. నీ జీవితంలో నీకు విజయం వైపు అడుగు వేయాలి అనే తాపత్రయం ఉంది. కాబట్టి ఆ అడుగుని మొట్టమొదటగా నీ అడుగుగా ఉంచి నేను చూపించే బాటలో నడువమ్మా. ఇదే నీ సాయి తండ్రి ఆశీర్వాదం. ఆచరించు. దేనికి కూడా భయపడవద్దు. ఎవరికీ కూడా భయపడవద్దు. నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది నిశ్చయంగా ఆరంభించు. విజయం నీతోనే ఉంటుంది. అంతకుమించి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు కదమ్మా. నీ బాబా ఉండగా భయమెందుకు అని అయితే మన బాబాగారు బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు లక్ష్మీనారాయణమూర్తిని తాకిన వారి గురించి మన బాబాగారు ఎలా అంటున్నారు. బిడ్డ, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. నిన్ను నీ బిడ్డల్ని చిన్నచూపు చూస్తూ ప్రతి క్షణము కూడా నిన్ను తిడుతూ అవమానిస్తూ మాటలతోటి బాధపెడుతున్నాడు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. అలాగే నీ భర్తతో పాటుగా అత్తమామలు కూడా నిన్ను ఎంతో హింసిస్తున్నారు, మాటలతోటి వేధిస్తున్నారు, నిన్ను చిత్రహింసలు చేస్తున్నారు కదమ్మా. నువ్వు చాలా బాధపడుతున్నావు. బాబా, నాకు ఈ బాధ ఏమిటి? నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు, నన్ను నా బిడ్డల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడు అని నువ్వు నన్ను అడుగుతున్నావు. నీ అత్తమామలు కూడా నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారమ్మా. నీ భర్త వారి మాటలు విని నిన్ను చాలా చులకనగా చూసి మాటలతోటి బాధ పెడుతున్నాడు. ఎలాగైనా సరే నీ భర్తలో మంచి మార్పు వచ్చేలా చేస్తానమ్మా. ఇదంతటికీ కారణం నీ అత్తమామలు. వారు చెప్పుడు మాటలు ఎక్కువగా చెబుతున్నారు తల్లి. నీ మీద లేనిపోని మాటలు చెప్పడం వల్ల అతని మనసు అనేది విరిగిపోయింది.
ముందుగా అయితే నేను నీ అత్తమామలకి బుద్ధి చెబుతాను. కూతురులాంటి నిన్ను ఎంతో బాధపడుతున్నారు. వారిలో మంచి మార్పు వచ్చేలా చేస్తాను. వారు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీ భర్త నిన్ను అర్థం చేసుకుని, నిన్ను నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకునేలా చేస్తాను. అలాగే నీ భర్తలో మంచి మార్పు రావటం కోసం నీ వంతు ఈ చిన్న పని చేయమ్మా. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఆది దంపతులైన లక్ష్మీనారాయణమూర్తిని సాయంత్రం ఈ విధంగా ఆరాధించు. పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ, పూరేకులతో కానీ ఆ మహావిష్ణువుకి అష్టోత్తరం చేసుకో అమ్మా. తరువాత లక్ష్మీదేవి అమ్మకు కూడా అష్టోత్తరం చేసుకో. లక్ష్మీ అష్టోత్తరం చేసుకో తల్లి. ఇలా ఇద్దరికీ అష్టోత్తరం చేసుకుని, ముందుగా దీపారాధన చేసి, అష్టోత్తరం చేసుకుని, ఏదైనా తియ్యటి ప్రసాదం పెట్టి, ఆ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత, హారతిచ్చిన తర్వాత, ఆ ప్రసాదం నీ భర్తకి పెట్టి, నీ బిడ్డలకి పెట్టి నువ్వు తిను తల్లి. తప్పకుండా మీ జీవితం తియ్యగా ఉండేలా నేను చేస్తాను. అలాగే ఆది దంపతులు కూడా అనుగ్రహం నీకు ఉంటుంది తల్లి. నువ్వేమీ దిగులు చెందవద్దు. నువ్వు శివపార్వతుల్లాగా, లక్ష్మీనారాయణమూర్తిలాగా ఎంతో ఆనందంగా, సంతోషంగా మీ ఆది దంపతులు ఉంటారమ్మా. నువ్వేమీ దిగులు చెందవద్దు. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. నిన్ను బాగా చూసుకుంటాడు. నీ బిడ్డల్ని బాగా చూసుకుంటాడు తల్లి. నువ్వు ఈ ఒక్క పని చేయమ్మా. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. ఎంతో పవిత్రమైన రోజు. వైకుంఠ ఏకాదశి. ఈ చిన్న పరిహారం చేసి చూడు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. మీ భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.